బ్రిటిష్ మన దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించకపోయి ఉంటే మన ఇండియా ఇలా ఉండేది. ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. దీన్ని మనం 6 విధాలుగా తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, వెల్త్. 1757లో ఇండియా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ కంట్రీ. వరల్డ్ జీడిపిలో కూడా 25% మనదే ఉండేది. కానీ బ్రిటిషర్స్ ట్యాక్సెస్ వేసి టెక్స్టైల్స్, ప్రీషియస్ స్టోన్స్, గోల్డ్, సిల్వర్, కరెన్సీ, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇంకా చాలా సంపాదనని బ్రిటిషర్స్ తీసుకొని వెళ్ళిపోయారు. మన దేశాన్ని దోచుకొని వాళ్ళు ధనవంతులు అయ్యారు. అయినా మనమేం తక్కువ కాదు. పాయింట్ నెంబర్ 2, ఎడ్యుకేషన్. ప్రజెంట్ ఇండియాలో తెలుగు, హిందీ, బెంగాలీ, మరాఠీ, కన్నడ ఇంకా తమిళ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. 1835లో బ్రిటిషర్స్కి అడ్మినిస్ట్రేషన్ ఈజీగా అవుతుందని బ్రిటిషర్స్ ఇంగ్లీష్ని స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుంచే ఈ ఇంగ్లీష్ బుక్స్, గ్యాడ్జెట్స్, మాన్యువల్స్ అన్నిట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కామన్గా ఉంటుంది. ఈ ఇంగ్లీష్ని ఇంట్రడ్యూస్ చేయకపోతే స్పెయిన్లో స్పానిష్ ఎలాగా మాట్లాడతారో ఇప్పుడు ఇండియాలో కూడా ఇండియన్ లాంగ్వేజ్ మాట్లాడేవారు. పాయింట్ 3, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ. హిందూ ముస్లిం రాజులు తమ స్టైల్లో కట్టడాలు కట్టారు. బ్రిటిషర్స్ లేకుండా కూడా మన ఆర్కిటెక్చర్ స్టైల్ ఇలాగే ఉండేది. వేదాల్లో ఉన్న నాలెడ్జ్ బయటకి వచ్చి చదువుకున్న వాళ్ళ ఇన్వెన్షన్స్ పెరిగి జపాన్ లాగే మన ఇండియా కూడా టెక్నాలజీలో ముందుండేది. పాయింట్ నెంబర్ 4, కల్చర్. బ్రిటిష్ ఉన్నా లేకపోయినా మన కల్చర్ ఈ రోజుల్లో ఎలా ఉందో ఆ రోజుల్లో కూడా అలాగే ఉండేది. మన ఇండియన్స్ అప్పట్లో కూడా మన కల్చర్ని ఇష్టంతో పాటించేవాళ్ళు. పాయింట్ నెంబర్ 5, పాలిటిక్స్. బ్రిటిష్ లేకపోయి ఉంటే నార్త్ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఒకటే కంట్రీ లాగా ఉండేవి. సౌత్ ఇండియా సెపరేట్గా, నార్త్ ఈస్ట్ స్టేట్ బర్మాతో కలిసిపోయేవి. మహారాష్ట్ర సామ్రాజ్య, కర్ణాటిక్ నవాబ్స్ పాలించేవాళ్ళు. బ్రిటిషర్స్ మన ఇండియాని పరిపాలించకపోయి ఉంటే మన ఇండియా ఇప్పుడు రిచెస్ట్ కంట్రీగా ఉండేది, టెక్నాలజీలో ముందుండేది. కానీ పాలిటిక్స్లో మాత్రం విడిపోయి ఉండేదేమో. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో చెప్పండి. వీడియో ఇక్కడ దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ లాంగ్ వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కూడా కామెంట్స్లో చెప్పండి.